నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు 2 రకాల ఎగ్ మసాలా కర్రీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక స్పెషల్ మసాలాని తయారు చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తాము. అలానే రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా ఉండే ఈ ఎగ్ మసాలా టిక్కా కర్రీని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం మనం బయట నుంచి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ని తీసుకురావాల్సిన పని లేదు. ఇంట్లో ఉండే వాటితోనే పర్ఫెక్ట్గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎగ్ మసాలా కర్రీ కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను పోసుకుని దాంట్లోకి 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, అలానే ఒక 6-7 దాకా కూడా పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఎండుకారం కాకుండా ఇలా పచ్చిమిరపకాయల కారం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నూనెను పోసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఉడకపెట్టుకుని నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు దీంట్లోకి వేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు వేయించండి. కోడిగుడ్లు వేయించుకుని కూరలో వేసుకోవడం వల్ల రుచి చాలా బాగా పెరుగుతుందండి. అస్సలు స్కిప్ చేయకండి. కోడిగుడ్లు ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా వేయించుకుని చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని అలానే 2 అంగుళాల అల్లం, 7-8 దాకా కూడా వెల్లుల్లిపాయలు, అలానే గుప్పెడంతా కూడా కొత్తిమీర వేసుకోండి. అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని అవసరమైతేనే కొద్దిగా నీళ్లు పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఎక్కడా కూడా పలుకులు కానీ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు లేకుండా చూసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టీ స్పూన్ దాకా కూడా నూనెను పోసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి పచ్చివి వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, దీంట్లోకి మనం పచ్చికారం మాత్రమే వాడతాం కాబట్టి మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు వేసానండి. ఇది కారం ఉండదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలానే 1/2 టీ స్పూన్ అంత మామూలు కారం, 1.5 టీ స్పూన్లంతా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కలిసేలా కలుపుకుని మరొక 3-4 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి. ఒక 3-4 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుని దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసాను కాబట్టి ఆ కలర్లో ఉన్నాయి, కానీ ఇవి నార్మల్ వాటర్ అన్నమాట. మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద దీన్ని కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకుని వేయించి పెట్టుకున్న కోడిగుడ్లంతా కూడా వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలకి ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వస్తే కనుక ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారేటప్పటికి ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ టిక్కా మసాలా కర్రీ కోసం దీనికోసం ఇక్కడ నేను 3 ఎగ్స్ని బాయిల్ చేసుకుని తీసుకున్నానండి. మీరు కావాల్సిన ఎగ్స్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్స్ని రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి చూపిస్తున్న సైజులో ఉన్న 2 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. బాగా రెడ్గా ఉన్నవి తీసుకుంటే కర్రీ బాగుంటుంది. అలానే 3-4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకుని ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మంచి దోరగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని
ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ లేదంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అలానే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుని అలానే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటో పచ్చివాసన పోయి ఆయిల్ లైట్గా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 గ్లాస్ దాకా వాటర్ని పోసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకుని ఇలా బాగా మరగనివ్వండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఎక్కడైనా కూడా ఎల్లో విడిపోయి ఉంటే దాన్ని కూడా కర్రీలోకి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చేపల కూరని ఎలా అయితే జెంటిల్గా కదుపుతామో ఇది కూడా ఇలా ఎగ్ పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత కడాయిని కదుపుతూ దీన్ని అటు ఇటు కలుపుకోవాలన్నమాట. లేదంటే ఎల్లో వైట్లో నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ దగ్గర పడేంత వరకు కూడా దీన్ని కుక్ చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. చూసారు కదండి, కర్రీ కన్సిస్టెన్సీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే వేడి చల్లారి కొద్దు ఇది దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. యమ్మీగా ఉండే ఎగ్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.